జనరల్గా ఎక్కువ శాతము మనము నూతన నిబంధనని మనము చదువుతూ ఉంటాం. నూతన నిబంధన ఈస్ ఓన్లీ 22%. బైబిల్ అంతట్లో కూడా నూతన నిబంధన 22% మాత్రమే. 78% పాత నిబంధన. అయితే ఈ 78% ఎక్కువ పట్టించుకోమని చెప్పాలా, లేకపోతే ఎక్కువగా చదవకుండా పక్కన పెట్టి సులభంగా ఉంటుందని చెప్పి ఎక్కువ శాతము నూతన నిబంధననే మనం చదువుతాం. యేసు ప్రభు వారు ఆయన స్పష్టంగా చెప్పిన మాట లూకాసు సువార్త 24వ అధ్యాయం 46వ వచనంలో, పాత నిబంధన యొక్క నెరవేర్పే నూతన నిబంధన. పాత నిబంధన చాలా ప్రాముఖ్యము, దాన్ని చదవటము. మాట చెప్తాను, చాలామందికి డౌట్ ఏంటంటే, పాస్టర్ గారు పాత నిబంధన యూదులకి కదా, మనకి కాదు కదా, దానితో మనకి పెద్ద పనే ఉంటుందని. పాత నిబంధన మనకు రాయబడలేదు, కానీ పాత నిబంధన డైరెక్ట్గా మనకు రాయబడలేదు, యూదులకే రాయబడి ఉంది. కానీ నూతన నిబంధన ద్వారా ఏం నేర్చుకుంటామంటే, పాత నిబంధన మనకి రాయబడనప్పటికీ పాత నిబంధన మన కోసము రాయబడింది. ఓకే, పాత నిబంధన మనకు రాయబడకపోయినప్పటికీ యూదులము కాము కనుక డైరెక్ట్గా పాత నిబంధన మన కోసమే రాయబడి ఉంది. ఈ వ్యత్యాసాన్ని గమనించాలి. యేసు ప్రభు వారు పాత నిబంధనని నెరవేర్చడానికే వచ్చాడు. ఆయన దానిని త్రోసివేయడానికి రాలేదు. లూకాసు సువార్త 24వ అధ్యాయము 46వ వచనం గనక మనం చూస్తే, అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను, ఇంకొకటి ఇక్కడ చాలా ఇంపార్టెంట్గా నోటీస్ చేయాల్సిన విషయం ఏంటంటే, నూతన నిబంధన గ్రంథంలో ఎక్కడా కూడాను ఆది కాండము, నిర్గమకాండము, లేవి కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము అని ఎక్కడ కూడా నూతన నిబంధన రాయబడదు. ఆ పేర్లు ఎక్కడ కూడా మనం చూడము. ఎందుకు ఆ పేర్లు ఎక్కడ చూడమంటే, మోషే మొదటి 5 పుస్తకాలు అవి విభజించి రాయలా. ధర్మశాస్త్రము ఒకే పుస్తకం. 250 BCలోనే ఆది కాండము, నిర్గమకాండము, సంఖ్య, లేవి, అటు తర్వాత ద్వితీయోపదేశ కాండం 5 రాయడానికి ఈ స్క్రోల్స్ అంటారు చూసారా, చుట్టలు, అవి సరిపోక వాటిని ఏం చేశారంటే గ్రీక్లోకి తర్జుమా చేసినప్పుడు పాత నిబంధనని అట్లా రాయడం జరిగింది. అది ఒకే పుస్తకంగా. అందుకని అంటున్నాడు మోషే ధర్మశాస్త్రములోను. అంటే ఏంటి? ఫస్ట్ 5 పుస్తకాలు ఒకే పుస్తకం. మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలోను నన్ను గూర్చి రాయబడినవన్నీ నెరవేరవలనని మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను. ఇది మనకి ఏం నేర్పించాలి అంటే, కొత్త నిబంధననే మనకి ఎక్కువ తెలుసు. యేసు ప్రభు గురించి ఎక్కువ తెలుసు, సువార్తల గురించి తెలుసు, పౌలు గారు రాసిన పత్రికలు, కొద్దిపాటి ప్రకటన మనకు తెలుసు. మా ప్రొఫెసర్ ఒక మాట జ్ఞాపకం చేసేవాడు, మీరు ఆత్మీయంగా ఎదగాలి అంటే బైబిల్లో ఏ పుస్తకం అయితే, ఏ గ్రంథం అయితే, ఏదే పాత నిబంధనలు మరి ముఖ్యంగా దేన్నైతే అసలు మీరు ఓపెన్ చేయలేదో దానిని మీరు చదివినప్పుడే మీరు ఆత్మీయంగా ఎక్కువగా ఎదుగుతారు. నూతన నిబంధన రాసిన రచయితలు అందరూ కూడాను దేంట్లో వారు పండితులు అంటే పాత నిబంధనలోనే. పౌలు గారు, యేసు ప్రభు శిష్యులు, పేతురు, ప్రకటన యోహాను రాసిన యోహాను, ఎవరైనా సరే. సో చర్చ్ సంఘముగా మనమందరము ఖచ్చితంగా పాత నిబంధనను మనము నేర్చుకున్నప్పుడే యేసు ప్రభు వారు మనకి అర్థమవుతారు. 39 పుస్తకాలు ఉన్నాయి పాత నిబంధనలో. మొదటి 5 పుస్తకాలు ఏవైతే ఉన్నాయో
ఈ 5 పుస్తకాలే మలాకీ వరకు నేర్పించబడింది. 5 పుస్తకాల తర్వాత నెక్స్ట్ వచ్చే పుస్తకం పేరేంటి? ద్వితీయోపదేశకాండం తర్వాత నెక్స్ట్ ఏ పుస్తకం వస్తుంది? యెహోషువ నుండి చివరి పుస్తకం పేరేంటి పాత నిబంధనలో? మలాకీ. ఏదైతే మోషే రాసిచ్చాడో ఆయన ధర్మశాస్త్రంలో ఒక పుస్తకముగా, మనం 5 పుస్తకాలుగా మనకు తెలుసు, ఒక పుస్తకం ఏదైతే ఇచ్చాడో దానిని ఇశ్రాయేలీయులు నెరవేర్చేటట్టు చేయటమే యెహోషువ నుండి మలాకీ వరకు ఉంటుంది. సారాంశం అంతా ఎక్కడుంది? ధర్మశాస్త్రంలోనే ఉంది సారాంశం అంతా. మరి యెహోషువ నుండి మలాకీ వరకు ఏముంది? మొదటి 5 పుస్తకాలు ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలీయులు వెంబడించలేదు, దానిని వెంబడించేటట్టు చేయటమే యెహోషువ నుండి మలాకీ వరకు ఉన్నది. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మొదటి 5 పుస్తకాలు మోషే ఏదైతే రాశాడో, అందుకని యేసు ప్రభు వారు 3 కేటగిరీస్ ఇచ్చారు పాత నిబంధన. ఏంటి ఆ 3 కేటగిరీస్? 44 వచనంలో చెప్తారా? మోషే ధర్మశాస్త్రములోను, ప్రవక్తల గ్రంథములోను, మూడవది ఏంటి? కీర్తనలోను. మోషే ధర్మశాస్త్రంలో ఏదైతే ఉందో దానిని వీరు పాటించేటట్టు చేయటమే యెహోషువ నుండి మలాకీ వరకు. ఇండెక్స్ పేజ్ ఒకసారి ఓపెన్ చేద్దాము. మీ బైబిల్లో ఇండెక్స్ పేజ్ ఉంటుంది. యెహోషువ చేసిన పని ఏంటి? మోషే ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలీయులు పాటించేటట్టు చేయటమే. దాని తర్వాత ఏముంది? న్యాయాధిపతులు. ఇది కూడా సేమ్ అదే పని చేశారు. న్యూ టెస్టమెంట్ చర్చ్ ఎవరైతే ఉన్నామో ప్రస్తుతము, మనము నూతన నిబంధన మీదే మన కాన్సన్ట్రేషన్ ఎక్కువగా చేస్తాం. నూతన నిబంధన చదివినంతగా, వాక్యాలు ప్రసంగాలు విన్నంతగా మోషే ధర్మశాస్త్రంలో నుంచి మనం వర్తమానాలు వినం. మీలో ఎంతమంది సంఖ్యాకాండం అంతటి మీద బోధనలు విన్నుంటారు? బహుశా ఆంధ్రాలో ఎవరు చేయలే పని లాస్ట్ 50 yearsలో. సంఖ్యాకాండం మీద కానీ అక్కడక్కడ వచనాలు తీసుకున్నాం. ద్వితీయోపదేశకాండం నుండి, లేవి కాండం నుండి, ఆది కాండం నుండి, నిర్గమకాండం నుంచి అవసరమైన వచనాలు తీసుకున్నాం. కానీ ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, బైబిల్ యొక్క ఎంటైర్ ఇంటర్ప్రిటేషన్ ఎక్కడ ఉంది అంటే మోషే ధర్మశాస్త్రంలోనే ఉంది. కాబట్టి మీరు చూడండి, రూతుని కాసేపు పక్కన పెడితే మరలా వెనక్కి వద్దాం. మొదటి సమూయేలు, రెండో సమూయేలు 2, రాజులు రాసిన 2 గ్రంథాలు, దినవృత్తాంతాలు, క్రానికల్స్ అంటే రాజుల యొక్క పరిపాలన సమయాలు. రాజుల యొక్క ఒక్క గోల్ ఏంటంటే, ధర్మశాస్త్రము ఒక కాపీ రాజు రాసుకొని తన దగ్గర పెట్టుకోవాలి. ధర్మశాస్త్రాన్ని అంటే మొదటి 5 పుస్తకాలు ఒకే పుస్తకం, మొదటి 5 పుస్తకాలు ఒకే పుస్తకాన్ని కాపీ చేసి తన చేత్తో తన దగ్గర పెట్టుకోవాలి. ఎందుకు? దీనిని బట్టే నువ్వు దేశాన్ని పాలించాలి. ఓకే. సో సమూయేలులోను 2 ఎవరు ఉన్నారు? నెక్స్ట్ రాజుల గ్రంథాల్లోను, మూడోది ఎవరు? దినవృత్తాంతాలు. అంటే ఈ 6 పుస్తకాల్లో కూడా ఒకే సారాంశం. ఏంటది? మోషే ధర్మశాస్త్రము. తర్వాత చూడండి ఎవరున్నారు? ఎజ్రా, నెహెమ్యా. అసలు నెహెమ్యా మరి ముఖ్యముగా 7-8 అధ్యాయాలు కనుక చదివితే మనం ఏం చూస్తామంటే, దయచేసి గమనించండి, ఇశ్రాయేలుకి సబాతు సంవత్సరం ఉంటుంది, 7th year. 7వ సంవత్సరమున చూడండి కావాలంటే ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయంలో నుంచి 9వ వచనం నుంచి మనం చదువుకుందాం. నెహెమ్యా 8-9 అధ్యాయాల్లో, ఎజ్రాలో కూడా ఏం జరిగిందంటే 9వ వచనం చదువుతున్నాను. 31వ అధ్యాయము. మోషే ఈ ధర్మశాస్త్రమును రాసి యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులైన లేవీయులకును ఇశ్రాయేలుల పెద్దలందరికీ దాన్ని, చూడండి, మోయాబు పర్వతాల మీద మోషే 5 పుస్తకాలు రాసిన తర్వాత, యెహోషువకి నాయకత్వం ఇచ్చేసిన తర్వాత, యోర్దాను దాటి
దేవుడు వారికి చూపించబోయే కానాను దేశము, పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వారు అడుగు పెట్టక మునుపు మోషే ఇశ్రాయేలులందరిని నిలబెట్టి ఇది చదివించాడు. 10వ వచనం చూడండి. వారితో మోషే ఇట్లా అనెను, ఏమని? ప్రతి 7వ సంవత్సరమున, అనగా నియమింపబడిన గడువు సంవత్సరమున, నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలమందు, ఇశ్రాయేలు దేశంలో యెరూషలేములో ఇశ్రాయేలులందరూ ఆయన సన్నిధిని కనబడి పర్ణశాలల పండుగను ఆచరించినప్పుడు ఇశ్రాయేలులందరి ఎదుట ఈ ధర్మశాస్త్రము ప్రకటించి వారికి వినిపింపవలెను. ఇశ్రాయేలీలు ప్రతి 7 సంవత్సరాల చివరి సంవత్సరమున ఏం చేయాలి అంటే ధర్మశాస్త్రాన్ని, అంటే ఈ 5 పుస్తకాలు ఏదైతే ఉందో ఒకే పుస్తకం ఇది, ఈ ఒకే పుస్తకాన్ని ఇశ్రాయేలులందరినీ అసెంబుల్ చేయాలి. స్కూల్లో మార్నింగ్ జరుగుతుంది చూసారు, అసెంబ్లీ జరుగుతూ చూసారు. అసెంబ్లీలో అందరు నుంచోవాలి కదా, టీచర్స్ వస్తారు, స్టూడెంట్స్ వస్తారు, నాన్ టీచింగ్ స్టాఫ్ వస్తారు, అందరూ వస్తారు. మొత్తం ఇశ్రాయేలులందరిని కూడా తీసుకొచ్చి ధర్మశాస్త్రాన్ని వినిపించమన్నాడు. ఇది వారికి లైఫ్ టైం వారు చేయాలి. నెహెమ్యా 8:9 కూడా ఇదే చూస్తాం మనం. తర్వాత 12వ వచనంలో, మీ దేవుడిని యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లు పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి, నీ పురంలోనున్న పరదేశులేమి వాటిని విని, ఫస్ట్ ఏం చేయాలి? వినాలి. తర్వాత నేర్చుకున్నటకై, వినాలి, నేర్చుకోవాలి. లిజన్ అండ్ లెర్న్ 2 పదాలు ఇంగ్లీష్లో, లిజన్ అండ్ లెర్న్ 2 పదాలు. అందరినీ పోగు చేయవలెను. 13వ వచనం, అలాగూ నేర్చుకొనిన ఎడల దాన్ని నెరుగని వారి సంతతి వారు దానిని విని. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఎందుకు దేవుడు అన్నాడు, నేను చేసిన కార్యాలు వారు మర్చిపోకుండా ఉండాలంటే ప్రతి 7 సంవత్సరాలకి వారికి ఏం చేయాలి? ఈ ధర్మశాస్త్రాన్ని చదివి వినిపించాలి. మార్టిన్ లూథర్ గారు అన్న మాట ఏంటంటే, ప్రతి తరము కూడా సత్యంలో నుంచి తొలగిపోయి అసత్యంలోనికి వెళ్ళిపోతుంది. ఆయనేమో తరం అంటే 40 years అనుకోండి, కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? ఎన్ని సంవత్సరాలు తొలగిపోతారంట వాళ్ళు? అలా తొలగిపోతారంట. విషయం ఏంటో తెలుసండి, 2 generations అవగానే తొలగిపోయారు. ప్రతి 7 సంవత్సరాలు చదివినప్పటికీ కూడా వారి యొక్క దుస్థితి చూడండి ఒకసారి. 23వ వచనం, అలాగూ నేర్చుకుని ఎడల దాన్ని నెరుగని వారి సంతతి దానిని విని మీరు స్వాధీనపరచుటకు యొర్దానును దాటబోవచ్చున్న దేశమున, అంటే ఇశ్రాయేలు దేశమున మీరు బ్రతుకు దినములన్నీ, ఎప్పుడు దాకా? ఫర్ ఎవర్, మీ దేవుడిని యెహోవాకు భయపడుట నేర్చుకుందురు. ఇది చదవటం వలన మనం ధర్మశాస్త్రాన్ని చదివి ఎన్నాళ్ళు ఏముంటుంది? మొదటి మోషే రాసిన 5 పుస్తకాలు, పోనీ ఒక పుస్తకం 5 పుస్తకాల్లో అసలు దీనిని చదివి మీరు ఎన్నాళ్ళు ఉంటుంది? ఎప్పుడైతే ఇది చదవమో మనకేముండదు? దేవుని భయం ఉండదు, మనకు నచ్చినట్టుగా జీవిస్తున్నాం. మరి ఇప్పుడు మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి, మీరు దేవునికి భయపడి జీవిస్తున్నారో మీకు నచ్చినట్టుగా జీవిస్తున్నారో? మీరు ఆత్మీయంగా ఎదగాలి అంటే మీరు ఆల్రెడీ మీకు తెలిసిన చదివిన 66 పుస్తకాల్లో కొన్ని పుస్తకాలు చదవడం కాదంట. మీరు ఆత్మీయంగా ఎదగాలి అంటే ఏ పుస్తకాలనైతే మీరు చదవకుండా విడిచిపెట్టేశారో వాటిని చదివినప్పుడే మీరు ఆత్మీయంగా ఎదుగుతారు. ఓకేనా? సో అంచేత టుడే ఇండెక్స్కి వచ్చేద్దాం. మరలా టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ఇండెక్స్ పేజ్కి వద్దాం. ఎజ్రా, నెహెమియా 8-9 అధ్యాయాల్లో వారు చేసిన పని ఏంటంటే ధర్మశాస్త్రాన్ని, అంటే 5 పుస్తకాలు కానీ ఒక పుస్తకంగా చూసినా కానీ, నెహెమియా 7-8 అధ్యాయాల్లో ఇశ్రాయేలులందరినీ జనరల్ అసెంబ్లీగా తీసుకొచ్చి ఈ 5 పుస్తకాలను వారు చదివించాడు. తర్వాత ఎవరున్నారు? ఎస్తేరు. ఓకే, పక్కన పెడదాం. ఎస్తేరు, రూతుని పక్కన పెట్టాం. ఓకే, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతములు, ఈ 3 రాసింది దావీదును కుమారుడైన సొలొమోన్ రాశాడు. దావీదు ఏమన్నాడు? నీ ధర్మశాస్త్రం, నీ ధర్మశాస్త్రం, నీ ధర్మశాస్త్రం. ఈ మాట తప్ప ఇంకో మాట దావీదు నోటి ఏమిటా మనం అసలు వినం. అసలు బైబిల్లో
9 విధాలుగా ధర్మశాస్త్రం గురించి వాడబడింది. ఆయన పుస్తకము, ఆయన మాట, ఆయన ధర్మశాస్త్రము, ఆయన యొక్క స్వరము అని చెప్పి ఈ 5 పుస్తకాలని ఒక పుస్తకంగా 9 విధాలుగా రాయబడి, దావీదు అన్న మాట ఏంటంటే, జుంటె తేనెదారుల కంటే నీ మాట అమూల్యమైనది, విలువైనదని చెప్పాడు. ఎవరు? దావీదు అన్నాడు. తన కుమారుడు కూడా ఇదే చెప్పి పంపించాడు. తర్వాత ఎవరన్నా చూడండి, యెషయి రాసిన 66 అధ్యాయాల్లో ఉన్న మాట ఏంటి? మోషే ధర్మశాస్త్రాన్ని వారు పాటించలేదు, పాటించేటట్టు చేయాలి. తర్వాత ఎవరున్నారు? ఇర్మియా చెప్పిన మాట ఏంటి? ఇర్మియా చెప్పిన మాట అంతా ఇదే. ఇదిగో, యోధా దేశమా, ఇశ్రాయేలు దేశం ఇప్పటికే బానిసత్వంలోకి వెళ్ళిపోయింది, మీరు కూడా వెళ్ళిపోతారు మోషే ధర్మశాస్త్రాన్ని మీరు గనక పాటించకపోతే. తర్వాత ఎవరున్నారు చూడండి, విలాప వాక్యాలు రాసింది ఎవరు? ఇర్మియా రాశాడు. 5 అధ్యాయాలు ఉంటాయి, 5 పద్యాలు. అవి ఏడుస్తూ రాశాడు. యెహెజ్కేలు ఏంటి, ఏం చేశాడు? సేమ్. దానియేలు ప్రార్థనలో 9వ అధ్యాయం చాలా ఫేమస్. దానియేలు 9వ అధ్యాయంలో ఏమని ప్రార్థన చేస్తాడు? మా ఏలికలు, మా ప్రజలు మోషే ధర్మశాస్త్రమును ఉల్లంఘించుట వలన మా మీదకి శ్రమ వచ్చి ఉన్నది. 9వ అధ్యాయం. ఎన్నో అధ్యాయం ఇది? కానీ చదువుతారు ఒకసారి. దానియేలు 9వ అధ్యాయం చూడండి ఒకసారి టక్మని. 9వ అధ్యాయము 11వ వచనం చూడండి. ఇశ్రాయేలులందరూ నీ ధర్మశాస్త్రము, అమ్మా చూసారా, ధర్మశాస్త్రాన్ని సింగులర్ ఏకవచనంగానే పలుకుతున్నారు బైబిల్ అంతా కూడా. యేసు ప్రభు వారు కూడా ధర్మశాస్త్రాన్ని ఎలా పలికారు అంటే 5 పుస్తకాల ఒక పుస్తకంగానే పలికారా? ఒక పుస్తకంగానే. అందుకని నూతన నిబంధనలో పౌలు గారు రాసేటప్పుడు ఎక్కడా కూడా సంఖ్యాగానంలో అని రాయలా. ఏమని రాశారు? మోషే ధర్మశాస్త్రం అని రాశారు. ఓకేనా? దాని తర్వాత కిందకు వచ్చేయండి. చిన్న ప్రవక్తలు హోషేయ నుండి మలాకీ వరకు ఎవరున్నారు? హోషేయ నుండి మలాకీ వరకు ఈ చిన్న ప్రవక్తలు 12 మంది ఉన్నారు కదా. ఈ లెక్క వేస్తే 12 మంది వస్తారు. ఈ 12 మంది దేని గురించి రాసి ఉంటారు? ఒకే దాని గురించి. ఏంటది? దాన్ని హీబ్రూ అంటే యూదులు ఏమని పిలిచేవారు అంటే టోరా అని పిలిచేవారు. ఏమని పిలిచేవారండి? టోరా, TORAH, టోరా అని పిలిచేవారు. ఓకేనండి, టోరా అని పిలిచేవారు. గ్రీకులోకి తర్జుమా చేశారు 250 సంవత్సరంలో హీబ్రూ బైబిల్ని. అప్పుడు దానిని రాసుకోండి పెంటటోక్ అని తర్జుమా చేశారు. సరే, మన అంశం అది కాదు. ఈరోజు మన అంశం ఏంటంటే ఆత్మీయ ఎదుగుదల కొరకు ఏం చదవాలి? బైబిల్లో చదవలేని పుస్తకాలని చదవాలి. రెండవది, ధర్మశాస్త్రం యొక్క ప్రాముఖ్యత. ఓల్డ్ టెస్టిమెంట్ పాత నిబంధనలో యెహోషువ నుండి మలాకీ దాకా ఒకే విషయం వైపు పాయింట్అవుట్ చేస్తుంది. ఏ విషయానికి పాయింట్అవుట్ చేస్తున్నారు? మోషే ధర్మశాస్త్రం వైపు పాయింట్అవుట్ చేస్తున్నారు. ఓకేనా? అందుకని మీకు మాట చెప్పాను, ధర్మశాస్త్రము మనకి రాయబడలే డైరెక్ట్గా, కానీ మన కోసం రాయబడింది. దాన్ని పాటించడం ద్వారా మనకి రక్షణ కాదు, కానీ రక్షణ పొందాము గనుక ఇప్పుడు దీన్ని పాటిస్తాం. అందులో ఏమేమి మనకు అప్లై అవుతాయో అన్నది రాబోయే వారాల్లో హోషే గ్రంథం చూస్తుండగా మనం చూద్దాం. సో అంచేత యెహోషువ నుండి మలాకీ వరకు ఎటువైపు పాయింట్అవుట్ చేస్తుంది? అండ్ యేసు ప్రభుని ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేసింది కూడా మోషే ధర్మశాస్త్రంలోనే. ప్రభు వారు అన్నారు, లూకా సువార్త 24:44 ఏమన్నారు? మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథాల్లోను కీర్తనలోను నా గురించి రాయబడినవన్నీ కూడా ఇదిగో నెరవేర్చబడినవి అని చెప్పుకుంటూ వచ్చాడు. ఓకే, సో చేత ఏది చాలా ప్రాముఖ్యం? మోషే ధర్మశాస్త్రం ఎంత ప్రాముఖ్యం చూడండి. మరి అది మనకు రాయబడలేదు, కానీ మన కోసము రాయబడి ఉంది. ఓకేనండి, సో అంత సిగ్నిఫికెంట్, అంత ఇంపార్టెంట్ అది. ఓకే.